ఒక మనిషి చేతుల్లో మొత్తం మ్యాన్కైండ్ ఫ్యూచర్ ఉంటే అతను కనుక ఆ మిషన్లో ఫెయిల్ అయితే భూమిలో ఉన్న ప్రజలు మొత్తం చనిపోతారు. ఇలాంటి ఇంటెన్స్ కాన్సెప్ట్తో వచ్చిన మూవీ ప్రాజెక్ట్ హేల్ మేరీ. ఇప్పటివరకు నేను చూసిన మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్కైఫై మూవీస్లో ఇది కూడా ఒకటి. మొదట స్లోగానే స్టార్ట్ అయిన కొద్దిసేపటికి పూర్తిగా స్టోరీలోకి తీసుకెళ్తుంది. ప్లాట్ విషయానికి వస్తే ఈ సినిమాలో హీరో ఒక స్పేస్ మిషన్లో ఉంటాడు. అతనికి మెమరీ లాస్ ఉంటుంది. ఎందుకు వచ్చాడు, ఏం చేయాలి అనేది సినిమాలో చూపిస్తారు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎర్త్ని సేవ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మొత్తం అతని మీదే ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో తన మెమొరీ లాస్ వల్ల తను ఎలా భూమిని కాపాడాడు అనేది ప్లాట్. స్పేస్ మూవీస్ అంటే సాధారణంగా చాలా కాంప్లెక్స్గా ఉంటాయి, కానీ ఈ సినిమా సైన్స్ కాన్సెప్ట్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలాగే విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ గ్యారంటీ. నాకైతే ఇంటర్స్టెల్లార్ కన్నా చాలా బాగా అనిపించే విజువల్స్. నిజం చెప్పాలంటే ఈ సినిమా చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏమవుతుందా అన్న క్యూరియాసిటీ పీక్లో ఉంటుంది. కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా బాగుంటాయి. కామెడీ కూడా సినిమాలో బాగా వర్కౌట్ అయింది. ఇలాంటి సీరియస్ టైంలో కూడా కామెడీ బాగా జనరేట్ అయింది. స్కైఫై లవర్స్, ఇంటర్స్టెల్లార్ టైప్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు, డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చూడాలనుకునే వాళ్ళు ఈ సినిమాని మాత్రం అస్సలు వదలొద్దు. ఇది నార్మల్ మూవీ కాదు, ఇది ఒక ఎక్స్పీరియన్స్. థియేటర్లో చూస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, అది కూడా మంచి థియేటర్లో. సో ఫిల్మ్ లవర్స్ ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వకండి. చూసి మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.